హాయ్ హాయ్ హలో. ఏం చేస్తున్నారు? ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే మరమరాలు అదే ఉగ్గని అయితే చేసేసాను. మీరేం చేశారు? కామెంట్ చేయండి. ఇంకా ఈ ఉగ్గని ఏంటి అని అంటే ఇది ఇండస్ట్రీ తీసేసుకున్నాను ఐరన్ కడాయి. దీని మెయింటెనెన్స్ ఎలా చేయాలి అనేది అందరూ మామూలుగా డెమో చూసే ఉంటారు. ఇదైతే కంపల్సరీ వాష్ చేసుకున్నాక ఆయిల్ అప్లై చేయాలి. మనం వంట చేసాక కూడా కంపల్సరీ 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు దీంట్లో ఉంచాలి. తర్వాత మాత్రం అసలు ఇంకా వాటర్ అయితే ఉంచకూడదు. కంపల్సరీ తీసేసి కడిగేసి మంచిగా క్లీన్ చేసేసుకొని ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి. అదర్వైజ్ అవి చాలా అంటే ఇట్లా ఐరన్ స్మెల్ లాగా వస్తాయి. సో నేనైతే ఇంకా ఇది తీసేసి రస్ట్ పడుతుంది అనేసి, ఇంకా ఆయిల్ ఉంది కదా, ఆయిల్ ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు, ఆయిల్ లేకపోతే రస్ట్ పడుతుంది. సో ఈరోజు వచ్చేసి నేనైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఇలా కాకరకాయ ఫ్రై ఎంతమంది చేస్తారు కామెంట్ చేయండి. ఇంకా కొంచెం ఫ్రై అయినాక దీంట్లో సాల్ట్ వేసేసుకొని ఎల్లుల్లిపాయలు వేసుకొని కారం వేసేసుకోవడమే. అసలు ఇలా ఒక 1 మంత్ కూడా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చాలాసార్లు ఈ రెసిపీ చూశాను. మీరు ఒకవేళ ఇలా చేయకుంటే చేసే ఉంటారు చాలామంది, చేయకపోతే ఈసారి ట్రై చేసి చూడండి. నిజంగా కాకపోతే ఇష్టం ఉన్న వాళ్ళకు మాత్రమే కొంచెం చేదైతే వస్తుంది. సో ఇండస్ట్రీలో తీసుకున్న ఇంకోటి ఏంటి అని అంటే ఇది ప్యాన్. దీన్ని కూడా చూడండి, చక్కగా ఆయిల్ అప్లై చేసి పెట్టాను కదా. ఇలా ఆయిల్ అప్లై చేసి పెడితే ఏంటంటే మనకు రస్ట్ పడుతుంది. కంపల్సరీ మెయింటెనెన్స్ ఇలానే చేయాలి ఈ ఇండస్ వ్యాలీది, లేకపోతే మనకు రస్ట్ పడుతుంది. నేనేమి ప్రమోషన్స్ కోసం చెయ్యను, మీకు తెలిసే ఉంటుంది. నా ఛానల్ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఏమో, జస్ట్ ఊరికే ఒక వస్తువు తీసుకున్నప్పుడు ఎలా ఉండాలి అని చెప్తున్నాను అంతే, సింపుల్గా. ఇంకా మీరేం చేస్తున్నారు? సండే మోస్ట్లీ అందరూ కూడా వెజ్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చేస్తారు. అలాగే ఎవరు ఇలా కాకరకాయ ఫ్రై అయితే చేయరు. బట్ నేనైతే నాన్ వెజ్ తినను కాబట్టి ఇంకా ఇలా చేస్తున్నాను. సో ఇంకా కాకరకాయ ఫ్రై ఒక్కటేనా అంటే అదేం కాదండి. యాక్చువల్గా సండే కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఇవి 2-3 డేస్ తినొచ్చు కాబట్టి బాక్స్లలో కూడా, అంటే నైట్ టైం అలా ఎప్పుడైనా తినడానికి యూజ్ అవుతుంది అనేసి కాకరకాయ ఫ్రై అయితే సండే కంపల్సరీ చేసేస్తాను. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. చూడండి, ఎల్లుల్లిపాయలు కూడా వేసాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా కొంచెం ఫ్రై అయ్యాక కారం వేసుకున్నాం అనుకోండి, అదిరిపోయే టేస్టీ కాకరకాయ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ రెసిపీ. ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి. ఇంకా హాలిడేస్ అయితే అయిపోయాయి, పిల్లలు కూడా స్కూల్స్కి వెళ్తూ ఉంటారు కదా. మీరేం చేస్తున్నారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.